అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ నమః. ఈరోజు మనం శివపురాణంలోని దీపదాన మహిమ యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. దీపదాన మహిమ. కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు పండితుడనే ఒకరు ఉండేవారు. అతను కుమారుడి గుణానిధి. అతడు మిగుల దురాచారి. అతని ఆగడములకు అంతులేకుండెను. అప్పుడు ఆ యజ్ఞదత్తుడు దుష్టుడు, కులాదూషకుడవు కుపుత్రుని కంటే మానవులకు పుత్రుడు కలగకుండానే మేలు అని నిశ్చయించిరి. భార్యను నీటిని తెమ్మని, నువ్వులను తెమ్మని ఇంటి ముందు నిలబడి నీళ్లు నువ్వులను విడిచి కుమారునిని పరిత్యజించెను. విషయము తెలిసిన గుణానిధి చెయ్యునది ఏమీ లేక తన పూర్వకర్మను నిందించుకొని నగరమును వదిలి ఒక దిక్కునకు వెళ్ళిపోయెను. కొంత దూరము వెళ్ళి దిక్కుతోచక ఒక చెట్టు మొదల్లో కూర్చొని తన దుస్థితిని తలుచుకొని విచారించెను. పశ్చాత్తాపముతో విలపించసాగెను. ఇంతలో సూర్యుడు అస్తమించెను. ఇదే సమయంలో ఒక శివభక్తుడు ఆనాడు శివరాత్రి పర్వదినము అవుటచే సాయంత్రమును శివుని పూజించుటకై వివిధ పూజాద్రవ్యములతో నైవేద్యములతో తన బంధుమిత్రులతో కలిసి నగరము వెలుపగల శివాలయమునకు బయలుదేరును. వారందరూ ఈ గుణానిధి కూర్చున్న చెట్టు ముందు నుంచి వెళ్ళుచుండెరి. వారి వద్ద గల నైవేద్యములను చూసి ఆ కమ్మటి వాసనను తలుచుకొని గుణానిధి వారి వెంటనే లేచి వెనుకనే వెళ్ళెను. ఆ శివభక్తుడు భక్తి శ్రద్ధలతో శివుని పూజించి నైవేద్యములను నివేదించును. చాలాసేపటి వరకు శివకీర్తనములను చేసి తీర్థ ప్రసాదములను స్వీకరించి అలసటతో నిద్రించిరి. ఇదంతయు కూడా గుణానిధి ఒక స్తంభమును చాటున కూర్చొని గమనించసాగాను. అందరూ నిద్రించిన సమయములో ఆకలితో అలమటిస్తున్న గుణానిధి నెమ్మదిగా లేచి శివలింగమున వద్దకు చేరెను. దీపము కొండికొట్టుట చుండెను. తగినంత వెలుతురు లేకపోవెను. అతడు తన ఉత్తరయమును ఒక మూలన చింపి దానిని ఒత్తుగా చేసి చమురులో తడిపి వెలిగించెను. ఆ వెలుతురులో శివుని దర్శించి అచ్చట ఉన్న నైవేద్యమును ప్రీతితో స్వీకరించెను. ఆహారమును తీసుకొని గుణానిధి బయటకు పోవుచుండగా ఒక వ్యక్తి కాలు తగిలెను. వెంటనే నిద్రలోనున్న ఆ వ్యక్తి లేచి పారిపోచున్న గుణానిధిని చూసి దొంగ దొంగ అని అరిచెను. అందరూ లేచి గుణానిధిని వెంబడించి రాళ్లతో కర్రలతో కొట్టేరి. భయపడి పారిపోతున్న గుణానిధిని రక్షక భటులు పట్టుకొని కొట్టి చిత్రహింసలు చేసిరి. ఇంతలో గుణానిధి స్పృహ తప్పి పడిపోయెను. కొంతసేపటికి అతడు మరణించెను. అప్పుడు ఒకవైపు నుండి యమభటులు వచ్చిరి. మరొక వైపు నుండి శివగణములు వచ్చెను. ఇతడు మహాపాపి, యమధర్మరాజు గారి ఆజ్ఞగా ఇతనిని మేము తీసుకొని పోదుము అని యమభటులు సమీపించిరి. లేదు లేదు, నిన్న శివరాత్రి సమయములో ఇతడు తన వస్త్రమును చింపి వత్తిగా చేసి దీపమును కాపాడి వెలిగించెను. శివనామములను విని ఉపవాసముతో శివపూజను చేసెను. తనకు తెలియకనే చక్కని ధర్మమును పాటించి శివానుగ్రహమును పొందెను. కనుక శివ ఆజ్ఞ మేరకు ఇతని మేమే తీసుకొని పోయేదము. ఇతనిని మీరు తాకుటకు వీలు లేదు అని గట్టిగా చెప్పి గుణానిధిని కైలాసమునకు చేర్చిరి. కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులను సేవించి వారి కృపతో కళింగరాజు కుమారుడైన జన్మించెను. రాజసింహాసనమును అధిష్ఠించిన ఎడల అతడు తన రాజ్యమంతటా శివధర్మమును ప్రవర్తింపజేసెను. శివాలయములన్నింటియందు దీపములను వెలిగించవలెను శాసనము చేసెను. రాజభయము వలన ప్రతి శివాలయమునందు దీపములను వెలిగింపచేసెను. అతడు తన జీవితకాలమంతా ఇదే ధర్మమును పాటించి గొప్ప పుణ్య సమృద్ధిని పొందెను. అతడు దీపములను వెలిగించిన సంస్కార బలము చేత రత్నదీపములకు నిలయమైన అలకానగరమునకు ప్రభువు అయ్యెను. ఈ విధముగా శివునికి చేసిన పూజ ఎంత అల్పమైనా సరే ఆ శంకరుడు ప్రీతి చెందెను అని ఈ కథ ద్వారా శివపురాణంలో చెప్పబడినది. తెలిసి ముట్టినా తెలియక ముట్టినా నిప్పు కాల్చుట మానదు కదా. అలాగే ఏ రీతిగైనానైనా సరే శివపూజను చేసిన వారికి పుణ్యరాశి లభించును. ఒకవేళ భక్తి శ్రద్ధలతో శివుని ఆరాధించిన ఎడల ఎనలేని శివకృపను పొంది పరమోత్తమ గతిని చేరుకొనవచ్చునని ఈ దీపదాన మహిమ యొక్క సారాంశము.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. లింగాష్టకం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవమునిప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహాఫణిభూషితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం ఫణిపతివేష్టితశోభితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవగణార్చితసేవితలింగం భావేర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురగురుసురవరపూజితలింగం సురపుష్పసదార్చితలింగం పరమపాదపరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యహం పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. హరం కపిలాగ్రజ సంయుక్తం ధూపోయం ప్రతిగృహ్యతాం వనస్పతిరసోత్పన్నో గంధాఢ్యో గంధ ఉత్తమః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం దూర్వసే దూర్వంతో దూర్వామయోః దూర్వస్థితం వో దుర్జ్యోతిః సంగాయ పరివారాయ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपानन्तराम् आचमन्यं दर्शयामि आचमन्यान्तरे परिमलपत्रपुष्पाणि समर्पयामि. బాగుంది నేను పెట్టారు సార్ అయిందా అయితే లేచి మహామంగళారతి ఇది నిలబద్దు ఉదర్ కూర్చో నువ్వు కూర్చో. దాని అప్పుడే పూజ చేయాలి అష్టోత్తరం వచ్చినప్పుడే పూజ చేయాలి మళ్ళీ చేద్దాం. ఓం తద్విష్ణు పరమం పదగం సదా ఆపశ్యంతి సూర్యః దివేవ చక్షురా తదంద్విప్రా సోవిపన్యవో జాగ్రవాగౌ తస్సమిందతే విష్ణోర్యత్పరమం పదం రాజాదిరాజాయ సత్యసాహినేః నమో వయం వై శ్రవణాయ సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణాతో కుబేరాయ వై శ్రవణాయ లెవెల్